హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మీ అందరికీ. సో మరి ఈ వీడియోలోకి వస్తే రష్యన్ వర్రీస్ మళ్ళా మొదలయ్యాయా? బిగినర్స్ కోసం అసలు రష్యన్ అంటే ఏంటి అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దాని తర్వాత మరి ప్రమాదంలో యుఎస్ మార్కెట్స్ ఉన్నాయా, మరి యుఎస్ ఎకానమీ రష్యన్లోకి వెళ్తే దాంతో పాటు ఏంటంటే మేజర్ కంట్రీస్ కూడా రష్యన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. మరి ఆ అప్డేట్స్ గురించి చూద్దాం. డౌ జోన్స్ చార్ట్ ఏం చెప్తుంది, సో అలాగే ఈ కరెక్షన్లో నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అంటే ఛాన్స్ ఎక్కడా? సో మరి యుఎస్కి సంబంధించిన జాబ్స్ డేటా నెగిటివ్ అంటున్నారు, అంటే సరిగ్గా రాలేదు అని అన్నారు. సో దానికి సంబంధించిన అనాలిసిస్ చూద్దాం. మరి జాబ్స్ డేటా ఎట్లా ఉంది, రీసెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కూడా డ్రాప్ అయింది. మరి ఇలాంటప్పుడు ఫెడ్ రేట్ కట్ అనేది 50 బేసిస్ పాయింట్స్ ఉండకపోతే ఫాల్ తప్పదా? సో ఇట్లాంటి విషయాలు చూద్దాం. అలాగే దీనితో పాటు బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయో కూడా చూస్తూ ఈ ఫాల్ ఎప్పటిదాకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది యుఎస్ స్టాక్ మార్కెట్, అలాగే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏంటి ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? సో చాలా ఉండుంటారు, దాంట్లో ఏంటంటే స్పెషల్గా మీకు ఏది ఇంట్రెస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అట్లాగే ఏంటంటే నేను కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను దాని గురించి. సో చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే రష్యన్ నిజంగా వస్తే మీలో ఎంతమంది ధైర్యంగా ఉంటారు? సో నిజంగా రష్యన్ వస్తే ఎంతమంది ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నారు? సో ఈ విషయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేను 3 సెకండ్స్ వీడియోని పాజ్ చేస్తున్నాను. నాకు ఇష్టమైన వంటకం అయితే కుడుములు ఉండ్రాళ్ళు. 1, 2 రష్యన్ వస్తే కనుక నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, యుఎస్కి సంబంధించిన జాబ్స్ డేటా, అలాగే డౌ జోన్స్ నాస్డాక్లో ఫాల్ డౌన్ చూశారు. సో మనం ఎస్టర్డే మార్కెట్లో మన మార్కెట్లో పట్టమే కాదు, యుఎస్ మార్కెట్లు అంతకన్నా గట్టిగా ఘోరంగా రియాక్ట్ అయ్యాయి. సో యుఎస్కి సంబంధించిన జాబ్స్ డేటా వచ్చింది కదా. సో ఆ జాబ్స్ డేటా అనేది ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా రాలేదు. సరే, ఆ డీటెయిల్స్ క్లియర్గా చూసే ముందు అసలు జాబ్స్ డేటా రాగానే ఎందుకని మార్కెట్ రియాక్ట్ అవుతుంది అని అంటే, సో దానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే రెసిషన్, ఆర్థిక మాంద్యం అంటే ఏంటి అనేది బేసిక్గా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఆర్థిక మాంద్యం గురించి వింది మనం చిన్నప్పుడు. సో 2008 రష్యన్ అని చెప్పి మనం విన్నాం కదా. సో 2008లో స్టాక్ మార్కెట్ కరెక్షను. సో యాక్చువల్గా ఏంటంటే 2009లో రష్యన్ అనమాట. కానీ స్టాక్ మార్కెట్ ముందే రియాక్ట్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్లో ముందే ఫాల్ అయిపోతుంది అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ రష్యన్లో నిజంగా వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత బయింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది స్టాక్ మార్కెట్లో, అదనమాట. సో అంత అడ్వాన్స్గా ఉంటుంది. ఇంతకీ ఆర్థిక మాంద్యం అంటే ఏంటి, రష్యన్ అంటే ఏంటి అని అంటే చూడమని, ఏదైనా ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ యాక్టివిటీలో డ్రాప్ ఉంది. సో డ్రాప్ ఉంది అంటే ఎన్నాళ్ళు? సో అరౌండ్ 6 months అనమాట. అంటే మోర్ దాన్ 2 consecutive quartersలో కనుక సో జీడిపి డ్రాప్ ఉంది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది, సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా చూస్తుంటాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా సో అది డ్రాప్ అయిపోయింది. సో అలాగే రీటైల్ సేల్స్ డ్రాప్ అయిపోయాయి. ఇట్లాంటి యాక్టివిటీస్ చాలా, ఇట్లాంటివన్నిట్లో కనుక మనకి తేడా ఉంటే ఆ కంట్రీని రెసిషన్లో ఉంది, ఆర్థిక మాంద్యంలో ఉంది అని చెప్పి చెప్తారనమాట. సో ఎప్పుడైనా సరే 2 consecutive quarters ఇలా డేటా కనుక తేడా ఉంటే కనుక ఆ కంట్రీ గ్రోత్ ఆగిపోతే కనుక సో డెఫినెట్గా ఏంటంటే డిమాండ్ తగ్గిపోతుంది. పీపుల్ ఏంటంటే ఎమర్జెన్సీ అని చెప్పేసి ఏం చేస్తారు, మనీని సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, ఎకనామిక్ యాక్టివిటీలో డ్రాప్ ఉంది అని అంటే పీపుల్ మనీ ఏంటంటే సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, స్పెండింగ్ తగ్గిపోతుంది. పీపుల్ ఎప్పుడైతే సేవింగ్ పెంచి స్పెండింగ్ తగ్గిపోతుందో మార్కెట్లో డిమాండ్ ఉండదు, సో పర్చేజింగ్ పవర్ పెరగదు, కాబట్టి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పడిపోతాయి.
సో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పడిపోతున్నప్పుడు సో ఏంటంటే ఇంకా కాస్ట్ కటింగ్ చేయటం, ఉన్న ఎంప్లాయీలు కూడా తీసేయటం, ఇట్లాంటివి చేస్తారు కంపెనీని లాసుల్లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం అనమాట. అప్పుడు ఆ పర్టికులర్ కంట్రీ అనేది రెసిషన్లో నడుస్తుంది అని చెప్పి చెప్పచ్చు అనమాట. అయితే ఏంటంటే ఒక కంట్రీకి సపోజ్ యుఎస్, జపాన్ ఇట్లా పెద్ద పెద్ద కంట్రీలు అయితే ఆల్రెడీ గ్రోత్ అయిన కంట్రీలు, డెవలప్డ్ కంట్రీస్కి ఏంటంటే రష్యన్ వర్రీస్ ఎక్కువ. సో అర్థమవుతుందా? సో మీ అందరికీ తెలుసు రష్యన్ వచ్చే ఛాన్సెస్ ఉన్న కంట్రీస్ లిస్ట్ చెప్పండి అని అంటే మన కంట్రీ లాస్ట్లో ఉంటుంది కదా. సో ఏంటంటే బాగా డెవలప్ అయిన కంట్రీలు ఏంటంటే ముందు వరుసలో ఉంటాయి అన్నమాట. సో ఎందుకనంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తాయి కాబట్టి ఆ కంట్రీస్. సో కాబట్టి అందువల్ల ఏంటంటే అవి రష్యన్లోకి వెళ్తాయి. అలాగే వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటంటే ఇంటర్రిలేటెడ్గా ఏంటంటే రిమైనింగ్ కంట్రీస్ మీద పడతా కూడా రిమైనింగ్ కంట్రీస్ కూడా ఏంటంటే రష్యన్లోకి వెళ్ళే ప్రమాదం అయితే ఉందన్నమాట. చూడండి, అలాగే మరి రష్యన్ గురించి ముందుగానే ఊహించచ్చా అంటే చూడండి, 1 or 2 రష్యన్స్ని ఊహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తర్వాత రష్యన్స్ని ఊహించడం, ప్రెడిక్ట్ చేయడం అనేది చేయలేకపోయారు. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఖచ్చితంగా ఈ డేటాని బేస్ చేసుకొని ఒక కంట్రీ రష్యన్లోకి వెళ్తుంది అని అడ్వాన్స్గా చెప్పలేరు. సో ఈ డేటా అంతా మ్యాచ్ అయ్యేటప్పటికి స్టాక్ మార్కెట్ కూడా ఘోరంగా ఆల్రెడీ పడిపోయి ఉంటుందన్నమాట. సో పడిపోయి ఉంటుంది, రికవర్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. సో మీరు చూసే ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ కదా, అదనమాట. కాబట్టి ఆర్థిక మాంద్యం అంటే తెలిసింది కదా, వరుసగా 2 consecutive quarters ఎకనామిక్ యాక్టివిటీలు ఏంటంటే డ్రాప్ ఉంటే కనుక ఆ కంట్రీ ఏంటంటే రష్యన్లోకి వెళ్ళింది అని చెప్పి చెప్పచ్చు. చూడండి సార్, యుఎస్కి సంబంధించిన జాబ్స్ డేటా. సో ఏంటంటే యుఎస్కి సంబంధించిన జాబ్స్ డేటా ఎట్లా వచ్చింది, ఆ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి అని అంటే సో చూడండి ఫ్రెండ్స్, నాన్ ఫామ్ పేరోల్స్ రోజ్ బై 1,42,000. చూడండి సార్, జూలై ఏంటంటే 82,000, దాంతో కంపేర్ చేస్తే పెరిగినాయి. కాకపోతే పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏమో 1,65,000 ఉంటే ఇక్కడేమో డేటా 1,42,000 ఉంది. చూడండి సార్, అందువల్ల రష్యన్ వర్రీస్ అలాగే రీసెంట్గా వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కూడా సో 46% సంథింగ్ ఉంది కదా. సో అంటే జూలైతో కంపేర్ చేస్తే ఆగస్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డ్రాప్ ఉంది. అలాగే ఏంటంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది సో ఏంటంటే ఇలా వాళ్ళు పీపుల్ ఊహించినట్లుగా కాకుండా ఇంకొంచెం పెరిగింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అంటే ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గింది. సో దీనివల్ల ఏంటంటే వర్రీస్ అనేది మనకు మార్కెట్లో కనిపిస్తూ ఉంది. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల అంటే ఈ డేటా ఇలా పడటం వల్ల మార్కెట్లో డ్రాప్ కనిపిస్తుంది కదా, కానీ గుర్తుపెట్టుకోండి ఒక్క మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డ్రాప్ అని, అలాగే ఏంటంటే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా అక్కడ జాబ్స్ లేవు, కానీ మామూలుగా జూలైతో కంపేర్ చేస్తే బెటర్ అవుట్ పర్ఫార్మే వచ్చింది. కాకపోతే సో ఏంటంటే మార్కెట్లో రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి కాబట్టి ఏంటంటే సో నెగిటివ్ కోణంలో ఎక్కువ సోషల్ మీడియా చూపిస్తూ ఉంటుంది, ఇలా న్యూస్కి అంతా అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మీరు జూలైలో కూడా మనం అంటే లాస్ట్ మంత్లో కూడా చూసాం, జూలై డేటా వచ్చిన తర్వాత జాబ్స్ డేటా వచ్చిన తర్వాత రష్యన్ అన్నారు, ఒక 1-10 daysకే మళ్ళీ ఏంటంటే మొత్తం సర్దుకున్నాయి. దానివల్ల రష్యన్ ఏమీ వెళ్ళదని చెప్పి మళ్ళీ జేబీ మోర్గన్ స్టాన్లీ, హెచ్ఎస్బీసీ ఇలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళే కామెంట్ చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కాకపోతే మార్కెట్ యొక్క చార్టు, డౌ జోన్స్ యొక్క చార్ట్ ఏం చెప్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. చూడండి సార్, డౌ జోన్స్ యొక్క చార్ట్ చూస్తే సో రీసెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ దగ్గర నుంచి ఏంటంటే సో తేడా పడుతూ వచ్చినాయి. సో అలాగే ఏంటంటే ఇక్కడ టెక్నికల్గా చార్ట్ చూస్తే ఏంటంటే కమింగ్ డేస్లో డే చార్ట్ చూస్తున్నాం మనం డౌ జోన్స్ది. కమింగ్ డేస్లో ఏంటంటే ఈ గ్యాప్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది 40,009, 39,805. సో అయితే ఈ గ్యాప్లోకి వచ్చిన తర్వాత సో ఎలా మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఈ బై ఆర్డర్స్ని ఎంత ఫోర్స్గా హిట్ చేస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఫర్దర్గా కిందకి వెళ్తారా లేదా అనేది తెలుస్తుంది. సో నా ఇమాజినేషన్ చెప్పండి అని అంటే సో నేను నాస్డాక్ చార్ట్లో చెప్తాను ఏం జరగబోతుంది అనేది. సో చూడండి ఫ్రెండ్స్, సెప్టెంబర్ 17th, 18th ఏంటంటే ఫెడ్ మీట్ అనేది జరగబోతుంది కదా. సో అయితే ఇప్పుడు ఈ రీసెంట్ డేటా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ కానీ ఎంప్లాయ్మెంట్ డేటా కానీ టూ మచ్ నెగిటివ్ అయితే కాదు. సో కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి నేను ఊహిస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తే నాస్డాక్లో కూడా ఏంటంటే డిప్ కొడుతుంది. సో రీసెంట్ లో అయితే ఉందో అది కూడా కట్ అవుతుంది. సో ఈ లో కట్ అవుతుందని ఆశిస్తున్నాను. సో అంటే సో మనకి టెక్నికల్గా డే చార్ట్లో నాస్డాక్ చార్ట్ చూస్తే కనుక 15,277 కిందకి వెళ్ళేలాగా కనిపిస్తుంది. సో ఫెడ్ మీట్కి ఒక 2 days ముందు మళ్ళీ ఏంటంటే సెట్ రేట్ అవుతారు స్లోగా వాళ్ళు. కానీ అప్పటిదాకా ఏంటంటే పెద్ద మేజర్ న్యూస్ ఏది మనకి పాజిటివ్గా వెళ్ళేది ఏది లేదు కాబట్టి సో కిందకి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఎప్పుడు కూడా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని ఖచ్చితంగా మనం చెప్పలేము.
అప్ ట్రెండ్ అంటే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ డౌన్ ట్రెండ్ అట్లా ఉండదు, మధ్యలో ఏంటంటే రివర్స్ అవుతుంటాయి. కానీ ఇప్పుడున్న టెక్నికల్ చార్ట్ ప్రకారం నేను చూస్తే కనుక 15,174 14,474 దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తాను. ఖచ్చితంగా వెళ్తుందని చెప్పలేము మనం. సో కాబట్టి 15,174 14,474, సో ఆ లెవెల్కి వెళ్తే బాగుండు. ఇది ఈ 10 days లోపు, అంటే 16th 17th లోపు. సో మనకు కనుక ఈ డ్రాప్ కనుక వెళ్తే, సో ఇక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఏంటంటే, సో వాళ్ళు ఎడిదిరిగి ఫెడ్ వాళ్ళు రేట్ కట్ ఖచ్చితంగా చేస్తారు. యూఎస్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే ఏంటంటే వాళ్ళు సిపిఐ డేటాని తీసుకుంటారు, కానీ ఒక్క ఈ ఈ అందులోనూ ఎంప్లాయ్మెంట్ డేటా తీసుకున్నా కూడా జూలైతో కంపేర్ చేస్తే పెరిగింది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటాని బేస్ చేసుకొని రేట్ కట్ అది 50 basis points అనే డెసిషన్ అనేది మార్చుకుంటారని నేను అనుకోను. అర్థమవుతుందా? సో కాబట్టి సో వాళ్ళు ఆశాజనకంగానే ఉన్నారు నాకు తెలిసి. కాకపోతే మీడియాలో ఇది ప్రాపగండా చేసి, సో ఇప్పుడు ప్రస్తుతానికి సెల్ ఆఫ్ చేసి సైలెంట్గా ఏంటంటే ఆ ఫెడ్ మీట్కి ముందు వాళ్ళు బై చేసి ఫెడ్ మీట్ తర్వాత మన చేత కొనిపిస్తారు. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రస్తుతానికి ఈవెంట్ దూరంగా ఉంది కాబట్టి రీట్రేస్మెంట్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను. రీట్రేస్మెంట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి నాస్డాక్ చార్ట్ ప్రకారం ఇలా రీట్రేస్మెంట్ వస్తే ర్యాలీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ అనేవి హెల్దీ. కాబట్టి ఎవ్రీ మంత్ మనకు అనుకూలంగా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా రావాలి, సో అలాగే అన్ఎంప్లాయ్మెంట్ డేటా కరెక్ట్గా మనం అనుకున్నట్లు రావాలంటే అది జరగదు. అది అర్థమవుతుందా? సో నాకు తెలిసి ఇప్పుడున్న డేటా ప్రకారం రష్యన్ అయితే కనుక రాదు, అందులో డౌటే లేదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. రష్యన్ రాదు, కానీ స్టాక్ మార్కెట్లో కరెక్షన్కి అయితే సిద్ధంగా ఉంది, కొలాప్స్ కాదు. అర్థమవుతుందా? సో మైల్డ్ కరెక్షనే అని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ 15,174 14,478 చూడమండి. సో ఈ కోవిడ్ తర్వాత ఇయర్స్లో ఏంటంటే అనుకున్నట్లుగా మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో అట్లాంటి వాటిలో కూడా ఏంటంటే ఎక్కడ కూడా డీసెంట్ కరెక్షన్స్ రాలేదు. అందువల్ల ఈ లాస్ట్ 3 yearsలో స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఈ లాస్ట్ 3 years ఎస్పెషల్లీ 22 నుంచి ఉన్నవాళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పటికీ పైకే వెళ్తుంది, చిన్న చిన్న డిప్స్ తప్ప రావు అని అనుకుంటారు. కానీ ఇన్ జనరల్గా అంతకుముందు ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఎవ్రీ ఇయర్ స్టాక్ మార్కెట్ 1 to 2 times 20 to 25% డిప్ అవుతుంది. అది నార్మల్ అనమాట. 15 to 20% మినిమం అలా డిప్ అవుతుంటుంది అనమాట. ఇయర్లీ 2 times అవుతూ ఉండేది. అర్థమవుతుందా? నా అబ్జర్వేషన్. కానీ 22 నుంచి ఎస్పెషల్లీ 21 దగ్గర నుంచి మిడ్ నుంచి ఏంటంటే మనకు అంత కరెక్షన్ అనేది మనకి లేదనమాట. సో అదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే డిప్ వస్తే ర్యాలీస్ భయంకరంగా వస్తాయి. చూడండి 2008 రష్యన్ తర్వాత ఎంతలా ర్యాలీ అయింది, కోవిడ్ ఫాల్ తర్వాత ఎంతలా ర్యాలీ అయిందో మనం చూసాము. అలాగే 2015 స్టార్ట్లో సో చైనా మనీ ఇష్యూ అనమాట, డీవాల్యుయేషన్ అయ్యి అప్పుడు కూడా ఏంటంటే తెగబడిపోయినాయి మార్కెట్లు. కానీ దాని తర్వాత 2016-17 ఎంతలా ర్యాలీస్ వచ్చాయి మీరు చూశారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ అనేవి హెల్దీ. నిజంగా ఎకానమీ స్లో అయ్యి కరెక్షన్స్ వచ్చినా, ఎకానమీ స్లో అవ్వకుండా భయం వల్ల కరెక్షన్ వచ్చినా, స్టాక్ మార్కెట్ కరెక్షన్స్ ఆర్ హెల్దీ టు క్రియేట్ ద న్యూ హైస్ అని చెప్తానమాట. సో అయితే నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అంటే చూడండి సార్, నాస్డాక్ ఈటీఎఫ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అంటే MON 100 అని ఉంటుంది, మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ ఈటీఎఫ్ అనమాట. సో అలాగే కొన్నిసార్లు ఏంటంటే అంటే మన గవర్నమెంట్ ఇచ్చిన లిమిటేషన్స్ ప్రకారం లాకింగ్లో ఉంటుంది ఎక్కువగా అది. కానీ మార్కెట్ కరెక్షన్స్లో ఏంటంటే పీపుల్ ఎక్కువ మంది సెల్ ఆఫ్ చేస్తారు కాబట్టి అన్లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం ఫారెన్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లిమిట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్ దాటి ఎక్సీడ్ అవుతూ ఉంటారు కాబట్టి లాక్లోకి వెళ్ళిపోతుంది నాస్డాక్. అందువల్ల మార్కెట్ కరెక్షన్లో అవైలబిలిటీ ఉంటుంది. సో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ MON 100 అంటే నాస్డాక్ ఈటీఎఫ్ అనేది ఇప్పుడు 158 సంథింగ్ ఉన్నట్లుంది. సో నేనైతే కనుక దాన్ని హెవీగా 80-90 ఏరియాలో నేను నా స్టడీ వ్యూ పబ్లిక్గా మీకు ప్రజెంట్ చేశాను. అలాగే నేను కూడా అప్పుడే నా స్టడీ వ్యూస్ని తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత నాకు గుర్తులేదు, హార్డ్లీ ఏదైనా డిమాండ్ మన స్పెషల్ గ్రూప్లో ఎప్పుడైనా 100, 102 ఉంటే ఇచ్చి ఉంటానేమో, కానీ ఇవ్వలేదు. సో నేను అనుకున్నట్లు ఇక్కడ ఈ లెవెల్కి వస్తే కనుక మరొకసారి ఏంటంటే నాస్డాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈటీఎఫ్ను కూడా ఎవ్రీ మంత్ కరెక్షన్స్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని చూస్తూ ఉంటాం. బాగా ర్యాలీ ఉన్న మంత్స్లో మనం చూడడం అనమాట నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ని. సో దీంట్లో కనుక డిప్ వస్తే నాస్డాక్ ఈటీఎఫ్లో చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ నాస్డాక్ ఈటీఎఫే మంచి రిటర్న్స్ ఇచ్చింది. 2 yearsలో దగ్గరగా 70 to 80%, 70 to 90% రిటర్న్. అంటే నేను 5 yearsలో ఎక్స్పెక్ట్ చేశాను, అది 2 yearsలోనే వచ్చేసింది. అర్థమవుతుందా? కొన్నిసార్లు అలా ఉంటుంది, కొన్ని ఇయర్స్ బాగోవు, మనం ఏం చేస్తాం దానికి. సో అదృష్టం కొద్దీ వచ్చాయన్నమాట. సో లాస్ట్ ఫ్రైడే అంటే నిన్న ఒక NF4 నాకు మ్యూచువల్ ఫండ్ ఉంటే ఒకటి, దాన్ని అమ్మేశాను. అది ఇన్వెస్ట్మెంట్ చేసి 1.5 years అయింది నాకు తెలిసి. 90% రిటర్న్ ఉంది.
సో ఏంటంటే మార్కెట్ అంత క్రేజీగా నడిచింది లాస్ట్ 2-3 ఇయర్స్. అర్థమవుతుందా? అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, మీకు బై సెల్ రికమెండేషన్ నేను చేయట్లేదనమాట. నేను చెప్పేవి కూడా నా వ్యక్తిగతమైన థింగ్స్, నా అబ్జర్వేషన్స్ చెప్తున్నాను. సో మీలో ఎవరికైనా నాస్డాక్ ఈటీఎఫ్లో స్టడీ వ్యూస్ చూసే ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మేము ఎడిరికి స్పెషల్ గ్రూప్లో పోస్టులు పెడుతూ ఉంటాను. అంటే నా స్టడీ వ్యూస్ పోస్టులు పెడుతూ ఉంటాను. సో మీరు కూడా పార్ట్ ఆఫ్ అవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ ఉంది. సో ఏంజల్ అయితే కనుక పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన మనీ సేఫ్ ఉంటుంది ఏంజల్ అయితే కనుక. సో ఏంజల్ అయినా లేదా మన లింక్ జెరోదా అయినా పర్లేదు. జెరోదా ఒక 10 days ఆపాను, అంతకంటే ఏం లేదనమాట. సో సెబీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు. జెరోదా ఆ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇష్యూస్ అని కాదు, ఆ ప్రాసెస్లో వాళ్ళు ఆపారనమాట, అంతకంటే ఏం లేదు. సో కాబట్టి ఏంజల్ ద్వారా మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద ఉన్న మా టీం నెంబర్కి ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టడీ యూస్ చూడొచ్చు, ఇట్లాంటి ఈటీఎఫ్ స్టడీ యూస్ చూడొచ్చు, స్టాక్స్కి సంబంధించిన స్వింగ్ ట్రేడ్స్ స్టడీ వ్యూస్ కూడా మీరు చూడొచ్చు. అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు కూడా అటెండ్ అవ్వచ్చు. ఒక్కసారి గ్రూప్లోకి వస్తే ఇవన్నీ కూడా లైఫ్ టైం బెనిఫిట్స్ అని చెప్తాను. చూడండి సార్, మన నిఫ్టీ యొక్క చార్టు. సో యూఎస్ మార్కెట్లో రెషన్ ఉన్నా కూడా నిజంగా రెషన్లోకి వెళ్ళినా మన కంట్రీ రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ 0 అని మీకు తెలుసు కదా. ఇన్ఫ్యాక్ట్ రెషన్ వచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో 40-50% మించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయను. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న 100% అమౌంట్లో 40-50% మాత్రమే స్టాక్ మార్కెట్లో ఉంచుతాను ఎప్పుడు. సపోజ్ నేను 1 lakh నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ స్టాక్ మార్కెట్కి అనుకోండి, దాంట్లో 40% ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఉంటుంది. ఈ రెషన్స్ కానీ బిగ్ ఫాల్స్ కోసం కానీ ఏదైనా మంచి స్టాక్స్ టెంపరీ ఇష్యూస్ వల్ల పడిపోతూ ఉంటాయి కదా, అట్లాంటి థింగ్స్ కోసం చూస్తూ ఉంటాను. సో అరబిందో ఫార్మా 500 అప్పుడు నా స్టడీ ఇచ్చాను కదా, అట్లా టెంపరీగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అలాగే దీవాలి పిగ్గా మనం మణిపురం 100 రూపీస్కి అట్లా టెంపరీ థింగ్స్ వల్ల మంచి కంపెనీలు దొరుకుతూ ఉంటాయి. సంవత్సరం మొత్తంలో 3-4 దొరికితే చాలు. మీరు సోషల్ మీడియా చూసారంటే ఎవ్రీ మంత్ 10 స్టాక్స్, 15 స్టాక్స్, 20 స్టాక్స్ ఇస్తారు. ఎన్ని ట్రాక్ చేస్తారు? నాకు ఆశ్చర్యం వేస్తుంది. వీటన్నిటిని ఎలా ట్రాక్ చేస్తారు, ఎలా వ్యూవర్స్కి ప్రజెంట్ చేయగలుగుతారు? ఒక స్టాక్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకుంటే సరిపోద్దా? కాదు కదా. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ స్టాక్స్ని మీరు ఎప్పుడు కూడా టేక్ కేర్ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలన్నమాట. అందుకని నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టడీ స్టాక్స్ని డిస్కస్ చేయను. ఎందుకంటే వాటిని మధ్యలో వాటిని ట్రాక్ చేయాలి కదా. ఎన్ని ట్రాక్ చేయగలుగుతాం? మహా అయితే ఒక 30 స్టాక్స్ ట్రాక్ చేయగలుగుతాం, అంతే కదా. అంతేగాని నెలకు ఒక 30 స్టాక్స్ని మనం ట్రాక్ చేయగలుగుతామా? వాటికి సంబంధించిన అన్ని బిజినెస్లు చూడాలంటే, వాటి మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చూడాలంటే అది అయ్యే పని కాదు. అది అర్థమవుతుందా? అది కాబట్టి సో మన కంట్రీ రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ 0. కాకపోతే యూఎస్ మార్కెట్ రియాక్ట్ అయినప్పుడు డౌన్గా రియాక్ట్ అవ్వడం అది మనకు మంచిదే, మన డిస్కౌంట్లో దొరుకుతుంది. చూడండి సార్, ఇక్కడ ఉన్న జోన్ కూడా సీరియస్గా హిట్ చేసింది కాబట్టి ఫర్దర్గా కిందకి వెళ్తుంది. కాకపోతే కాస్త ఈ జోన్ ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి కాస్త ఏదన్నా పుల్ బ్యాక్ వస్తుంది. అంటే ఈ షార్ట్స్ కొద్దిగా కవరింగ్ వస్తుంది 1-2 days కానీ, లేదా 1 day కానీ, లేదా ఫోర్స్ఫుల్గా కిందకి వెళ్ళాలన్నా మనకు ఆ విషయం రన్నింగ్లో అర్థమవుతుంది. కాబట్టి ఈ 24,840, 24,772 జోన్ క్లియర్ అయ్యేదాకా ఫర్దర్గా డౌన్ సైడ్కి వెళ్ళొద్దు, కాస్త న్యూట్రల్గా ఆగమని చెప్తానమాట. సో అది అదృష్టం బాగుంటే ఈ జోను తెగి యూఎస్ మార్కెట్లో రెడ్ కంటిన్యూ అయితే కనుక సో మన మార్కెట్లో ఈ 23,883 కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వెళ్తే బాగుండు, ఖచ్చితంగా వెళ్తుందని చెప్పడానికి ఇది డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్ లాగా మనం డామ్ షూర్గా మనం మాట్లాడలేము. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క థింగ్. సో నిజంగా కనుక ఈ లోస్ కనుక కట్ అయితే సో నిఫ్టీలో సో మంత్లీ చార్ట్ చూస్తే కనుక 21,104 ఉంది. కానీ అక్కడ దాకా వస్తుందా అని అంటే మనం చెప్పలేము. అది వస్తే బాగుండు. సో 21,104కి వస్తే సో ర్యాలీస్ కూడా మంచిగా వస్తాయి. చూడండి, మీరు చరిత్ర చూస్తే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా కంటిన్యూగా ర్యాలీ అవ్వలేదు. అర్థమవుతుందా? పెరుగుతూ పడుతూ సో అట్లాగే వెళ్ళిద్ది ఎప్పుడైనా, అంతే. కాబట్టి రీట్రేస్మెంట్ రావచ్చు, అర్థమవుతుందా? లేదా ఇంకొంచెం పైకి వెళ్ళచ్చు, అది మనం చెప్పలేము. రీట్రేస్మెంట్ వస్తే మాత్రం ర్యాలీ మంచిగా వస్తాయి. కాబట్టి రీట్రేస్మెంట్స్ కోసం వెయిట్ చేయమని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటిదాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేస్తారు, నచ్చుంటుంది, అందుకే ఇప్పటిదాకా చూశారు, సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయమని చెప్పాను కదా, తెలియజేస్తాను ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే. రేపటి వీడియోస్లో కలుద్దాం.